వెల్కమ్ టు ది లియో. గత 2-3 రోజుల క్రితం లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్కి వరుసకు సోదరుడు భారతీరెడ్డికి సమీప బంధువు అయినటువంటి సునీల్ రెడ్డి పాత్ర ఉందా అని చెప్పి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు సునీల్ రెడ్డి పిఏని సిట్ అధికారులు రహస్యంగా విచారించడం జరిగింది. డ్రైవర్ని వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. దీంతో సునీల్ రెడ్డి పాత్ర ఉంది అనేది అప్పుడు తెర మీదకు వచ్చింది. అయితే ఇప్పుడు బహిరంగంగానే సునీల్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాదాపుగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నటువంటి 10 కంపెనీలలో ఇటు హైదరాబాద్తో పాటు అటు వైజాగ్లో ఏకదాటిగా ఆ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్, మొన్న జరిగినటువంటి ఈ లిక్కర్ స్కాములో నిధులను హవాలా మార్గం ద్వారా తరలించడం కోసం సునీల్ రెడ్డి చేత డొల్ల కంపెనీలు సృష్టింపజేశారు అనేది ప్రధానంగా సిట్ అనుమానిస్తున్నటువంటి విధానం. అంటే డొల్ల కంపెనీలు ఎందుకు సృష్టించారు అంటే వాస్తవానికి ఇదే సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఎప్పుడయ్యా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎంఆర్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గతంలో సిబిఐ విచారణ చేసిన సమయంలో ఆ ఎంఆర్ ప్రాపర్టీస్ విల్లాల విక్రయంలో దాదాపుగా 100 కోట్ల రూపాయల ముడుపులు సునీల్ రెడ్డి తీసుకున్నట్టు, దాన్ని వేరు డొల కంపెనీల పేరుతో జగన్మోహన్ రెడ్డికి తరలించినట్టుగా అప్పుడు సిబిఐ గుర్తించింది. దాంతో జగన్మోహన్ రెడ్డిని సునీల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఇద్దరు కలిసే కొంతకాలం జైల్లో ఉన్నారు. తర్వాత ముందు సునీల్ రెడ్డి విడుదలై బయటకు వచ్చాడు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సునీల్ రెడ్డి పేరు బయటికి రానివ్వాల. ఎందుకంటే ఆల్రెడీ సునీల్ రెడ్డి మీద అందరి కన్ను ఉంది. సునీల్ రెడ్డి అనే పేరు ఎక్కడైనా వినపడితే ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి పూర్తిగా తెర వెనక సునీల్ రెడ్డిని పెట్టి కథ మొత్తం కూడా నడిపారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడవుతాడు భారతీరెడ్డికి సమీప బంధువు కూడా, ఒక రకంగా బంధువులే. వాస్తవానికి వీళ్ళ తాతల కాలం నుంచి కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర కానివ్వండి, అంత ముందు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి ఉన్నాడు. ఒక రకంగా చాలామంది చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిగా పెరిగిన వ్యక్తి సునీల్ రెడ్డి. రెండోది జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటు. కాబట్టే సునీల్ రెడ్డి 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 కంపెనీలు సృష్టించాడు. ఆ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఆ డైరెక్టర్ పదవి నుంచి తొలగి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు సిట్ అనుమానం ఏంటంటే 6 డొల్ల కంపెనీలేననేది సిట్ అనుమానం. అసలు ఇప్పుడు సిట్ విచారణ చేసేదేంటి, ఈ 6 కంపెనీలు ఎప్పుడు వచ్చినాయి, ఈ కొనసాగిన కాలంలో ఎంత లావాదేవీలు నడిపారు, అసలు ఏ ఉద్దేశంతో ఈ కంపెనీలు పెట్టారు, ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్లు చేశారు లేదా ఇంపోర్ట్లు చేశారు, ఇలా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తుంది. ఈ విచారణలో భాగంగా దాదాపుగా 10 కార్యాలయాల మీద ఒకేసారి సిట్ అయితే సోదాలు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా కొన్ని కీలక డాక్యుమెంట్స్తో పాటు హార్డ్ డిస్క్తో పాటు ఆ ల్యాప్టాప్లో కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. సిట్ అధికారులు తమ చేత ఫోరెన్సిక్ బృందాన్ని కూడా తీసుకెళ్లారు. కొన్ని అత్యంత సున్నితమైన సమాచారాన్ని కూడా ఫోరెన్సిక్ అధికారులు అయితే సేకరించడం జరుగుద్ది. సో ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ అధికారులను కూడా పెట్టుకుని వెళ్ళి ఆ సిట్ అధికారులు అయితే రైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సునీల్ రెడ్డి గతంలో డైరెక్టర్గా ఉండి బయటకు వచ్చిన కంపెనీలు కావచ్చు, ఇప్పుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలు కావచ్చు, ఎప్పుడైతే సిట్టు ఏకకాలంలో సోదాలు చేసిందో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కుపాటు వచ్చింది. ఎందుకంటే తెర వెనక పూర్తిగా పేరు బయటకు రాకుండా నడిపినప్పటికీ కూడా ఏదో తీగలాగితే డొక్క గదిలినట్టుగా ఇప్పుడు సునీల్ రెడ్డి డొల్ల కంపెనీలు సృష్టించాడని, సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా ఇతర దేశాల్లో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొన్నారనే అనుమానం సిట్ దగ్గర ఉంది. ఒకవేళ ఆస్తులు కొన్నారని నిర్ధారణకు వస్తే డబ్బు ఎక్కడిది సునీల్ రెడ్డికి. వాస్తవానికి సునీల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో తెలుసా, తన జీవితం ఎక్కడ మొదలైందో తెలుసా, ఒకనొక దశలో వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దివాళా తీసే పరిస్థితి. అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా విఐపి ఫ్యామిలీగా మారిపోయింది. వాస్తవానికి ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసుకుని బ్రతికేవాళ్ళు సునీల్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీకి కానివ్వండి. వాళ్ళ నాన్న సంగిరెడ్డి ఏదో ఉంది వాళ్ళ నాన్న పేరు. సో ఏదో ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుని ఆ రోజుల్లో బ్రతికేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 100,000 కోట్లకు పడగలెత్తడం, డొల్ల కంపెనీలు సృష్టించడం, హవాలా మార్గంలో దేశాలు డబ్బులు దాటించడం. మరి ఎలా వచ్చాడు ఈ స్థాయికి? సో దీని మీద సిట్ అయితే ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్టు సోదాలు, హైదరాబాద్ విశాఖలో తనిఖీలు, కీలక డాక్యుమెంట్లు హార్డ్ డిస్కులు స్వాధీనం. మాజీ సీఎంకు అత్యంత సన్నిహితుడు, ముడుపుల రూటింగ్కు డొల్ల కంపెనీలు పెట్టారనే అనుమానం. సోదాల్లో సిట్టుకు కీలక ఆధారం కూడా లభించినట్టుగా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, మద్యం కుంభకోణంలో కొలగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని జగన్ సన్నిహితుడు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సహనిందితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి డొల్ల కంపెనీల ద్వారా విదేశాల
విదేశాలకు తరలించారని భావిస్తున్న సిట్టు సునీల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో గురువారం సోదాలు చేసింది. హైదరాబాదు, విశాఖపట్నంలో 5 చోట్ల 10 కంపెనీల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అయితే ఆ విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా అనేక కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులతో కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం జగన్ తరపున పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉంది. అసలు సునీల్ రెడ్డి చరిత్రే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయడం. ఎంఆర్ ప్రాపర్టీస్ విషయంలో ఆ డబ్బులను రూటింగ్ చేయడం కోసం డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశాడు. సో నీకది నాకు ఇది క్విట్ ప్రోకో చెప్పాం కదా, నీకది నాకు ఇది భాగంగా రాజశేఖర రెడ్డి అక్కడెక్కడో దేనికో సైన్ పెడతాడు. ఆ సైన్ను పెట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి డబ్బు పెడతాడు. డైరెక్ట్గా పెట్టకుండా డొల్ల కంపెనీల ద్వారా పెట్టిస్తాడు. సో ఇది ఎంటైర్ కథ, ఇదంతా వేరే కథ అనుకోండి. సో ఇది జగన్కు నమ్మిన బంటూ వైఎస్ భారతికి సమీప బంధువు, ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ సహనిందితుడు సునీల్ రెడ్డిని ముందు పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించారని అభియోగం. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కథ నడిపాడో సేమ్ కథ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నడిపాడు. విచిత్రం ఏంటంటే ఈ కంపెనీలు ఎప్పుడు సృష్టించాడో చూడండి ఒకసారి. ఇది చూడండి, వైకాపా అధికారంలోకి వచ్చాక మొత్తంగా 6 కంపెనీలు సృష్టించాడు ఈ సునీల్ రెడ్డి. ఇది ఏంటది? గ్రీన్ టెల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి ఒకటి, గ్రీన్ స్మార్ట్ వెంచర్స్ ఎల్ఎల్పి ఒకటి, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, వయోలెట్ ఫర్నిచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, శేఖర్ ఫౌండేషన్ ఒకటి, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ఇలా మొత్తంగా 6 కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఈ 6 కంపెనీలు 2020, 21, 22లో ఏర్పడిన కంపెనీలు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లిక్కర్ స్కామ్ సొమ్ములు పెరిగే కొంది డొల్ల కంపెనీలు పెంచారు. మీకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ ఒకసారే సృష్టించలా. 20లో కొన్ని సృష్టించారు, 21లో కొన్ని సృష్టించారు, 22లో కొన్ని సృష్టించారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సొమ్ములు వచ్చే కొంది మరి వచ్చిన సొమ్ముల్ని డైవర్ట్ చేయాలి కదా, ఒకే కంపెనీ పేరు మీద మొత్తం డైవర్ట్ చేయలేరు కదా. సో కాబట్టి డొల్ల కంపెనీలు అదనంగా సృష్టించినట్టుగా అయితే అనుమానం ఉంది. విచిత్రం ఏంటంటే ఆయన ఆయా కంపెనీల్లో 2-3 ఏళ్ళు డైరెక్టర్గా కొనసాగి బయటకు వచ్చాడు. అంటే ఆయన ఇంటెన్షన్ అంటే తమ పని పూర్తి అయిన తర్వాత బయటకు వచ్చేయటం. వాస్తవానికి కంపెనీ పెట్టింది ఎందుకు? 100 కోట్లని తరలించడం కోసం. ఆ ఏడాదో 2 ఏళ్ళు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉండి తన పని పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో కంపెనీలో పని పూర్చుకుని బయటకు వచ్చేస్తాడు. అలా డైరెక్టర్గా చాలా కంపెనీల నుంచి అయితే బయటకు వచ్చేసాడు. దీని మీద కూడా విచారణ జరుగుతుంది. అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు మీద కంపెనీ పెట్టారు కదా, ఏదో ఒక ఇంటెన్షన్తో పెడతారు, దాన్ని రిజిస్ట్రేషన్ కూడా ఆ ఇంటెన్షన్తోనే చేయిస్తారు. ఆ పని చేశారా లేదా, వీళ్ళ బ్యాంకు లావాదేవీలు, ప్రతి కంపెనీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ బ్యాంక్ అకౌంట్లో ఎటువంటి లావాదేవీలు జరిగాయి, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంతమంది ఉద్యోగులను పెట్టారు, ఎంతమందికి జీతాలు ఇచ్చారు, జీతాలు ఇస్తే వారికి ఏ రూపంలో ఇచ్చారు, ఇలా మొత్తం క్లియర్ కట్ అనాలిసిస్ అయితే సిట్ అయితే చేస్తుంది. ఇక చూడండి, మద్యం ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా అనుమానిస్తున్న సిట్టు అసలు ఈ సంస్థలు ఎందుకు పెట్టారు, ఏ కార్యకలాపాలు నిర్వహించారు, వైకాపా హయాంలో ఎంత లావాదేవీలు జరిపారు, వాటి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ములు ఎక్కడ నుంచి వచ్చాయి, వారు ఆదాయ పన్ను వివరాలు అంటే A to Z డీటెయిల్గా అయితే సేకరించడం జరిగింది. దుబాయ్లో భారీగా ఆస్తుల కొనుగోలు 2019-24 మధ్య దుబాయ్లో భారీగా ఆస్తులు కొన్నట్టయితే సిట్టు గుర్తించింది. మరి ఆస్తులు కొనడానికి డబ్బు ఎక్కడ సునీల్ రెడ్డికి? లిక్కర్ స్కామ్లో నిధులు డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్ తరలించి అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారా, బినామీగా సునీల్ రెడ్డిని పేరు పెట్టారా? సో ఈ విషయం తేలాల్సి ఉంది. సో దుబాయ్లో ఆస్తులు కొన్నట్టయితే సిట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. సో అవి ఎలా కొన్నారు అనేది తెలియాలంటే కొద్దిగా టైం పడుతుంది. దీనికి సంబంధించి విశాఖలో కూడా అక్కడ తనిఖీలు అయితే చేసింది, అక్కడ కూడా కొంత సమాచారాన్ని సేకరించింది. మొత్తంగా సునీల్ రెడ్డి డైరెక్టర్గా కొనసాగుతున్న ఈ కంపెనీలో మొత్తంగా 10 కంపెనీలు, ఇందా చెప్పిన కంపెనీలతో పాటు ఇంకా 3-4 కంపెనీలు మొత్తం డైరెక్టర్గా వైదొలిగింది కావచ్చు, డైరెక్టర్గా ఉన్నది కావచ్చు, మొత్తంగా 10 కంపెనీల్లో అయితే ఏకకాలంలో సోదాలు చేశారు. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ మరొక కొత్త పేరు తెర మీదకు వచ్చింది. అంటే ఇది అంతులేని కథ అని లిక్కర్ స్కామ్లు గతంలోనే చెప్పాం. నిజంగానే ఇది అంతులేని కథలాగా సాగుతుంది. ఇది సునీల్ రెడ్డితో ఆగుతుందంటే ఆగదు. ఇప్పుడు సునీల్ రెడ్డి దగ్గర తీగలాగితే ఎక్కడ డొక్క గదులతో చూడాలి. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడు, భారతీరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి సునీల్ రెడ్డిని అడ్డం పెట్టి ఈ డొల్ల కంపెనీల ద్వారా అమౌంట్ మొత్తం కూడా లిక్కర్ స్కామ్ సొమ్ము మొత్తం కూడా రూటింగ్ చేశారు అనేది సిట్టు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. Please subscribe to Leo News for more videos.